హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్షం పడుతుంది. ఈ వర్షానికైతే మేము చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. వీటిని సన్నగా తరుక్కొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇలా అయితే స్మాష్ చేసుకోవాలి. అప్పుడే ఇవంతా బాగా ఫ్రై అవుతాయి ఒకేసారి. కొంతమంది అయితే నిలువుగా కట్ చేస్తారు. నేనైతే ఇలా అడ్డంగా కట్ చేశాను. ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా క్రిస్పీగా మనం అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని. వన్ కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. అయితే దీంట్లో వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మనం చేసే 1 అవర్ ముందైతే దీన్ని నానబెట్టుకోవాలి. సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్స్డ్గా కొట్టిన యాలకలు అవన్నీ వేసుకోవాలి. ఇందులో 1 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి. ఇందులో కస్తూరి మెంతి కొంచెం వేసుకోవాలి. వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేలాగా. ఈ ముక్కలకైతే మనం వేసుకున్న మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ కూడా కొంచెం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో 75% ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 300 ml పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. అయితే బాగా కాగింది. ఇప్పుడైతే దీంట్లో రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అండ్ ఇందులో నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి రైస్ వైట్గా ఉండడానికి. ఇప్పుడు మరుగుతున్న వాటర్ని అయితే 2 గ్లాసుల నీళ్ళు అయితే మసాలా కలిపిన చికెన్లో అయితే వేసుకోవాలి. వీటిని అయితే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 70% అయితే కుక్ అయింది. ఇప్పుడైతే దీన్ని సపరేట్గా తీసుకుందాం. ఈ మసాలాలు అయితే కుక్ చేసుకున్న రైస్ అయితే వేసుకోవాలి. లేయర్గా ఇలా ఫామ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఫైనల్గా ఉండేవన్నీ వేసుకునేవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఫైనల్గా నెయ్యి అయితే వేసుకోవాలి. దమ్ పెట్టాము. 20 మినిట్స్ అయితే దమ్ పెడుతున్నాము. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. 10 మినిట్స్ అయితే లోగా పెట్టుకోవాలి. చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది.